రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలంలోని అఖిల భారత రెడ్డి సంఘం భవనంలో సింగిరెడ్డి నారాయణ రెడ్డి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి హాజరై సినారే చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సినారే తన రచనల ద్వారా తెలుగు భాష ఔన్నత్యాన్ని విశ్వవ్యాప్తం చేశారని గుర్తు చేశారు. సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ జాతికి గర్వకారణమని, ఆయన రచనలు తెలుగు భాషకు కీర్తి తోరణాలని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నల్ల నాగిరెడ్డి, వేములవాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణ రెడ్డి, అఖిల భారత రెడ్డి సంఘం వేములవాడ కన్వీనర్ వెంకటరెడ్డి, విశ్వ హిందూ పరిషత్ నాయకులు రాధాకృష్ణారెడ్డి పాల్గొన్నారు. ఈ రోజు జయంతి సందర్భంగా రెడ్డిల ఐక్యవేదిక తరఫున రెడ్డిలో అందరం ఐక్యతగా ఉండి శ్రీనారాయణ గారిని మరొకసారి జ్ఞాపకం చేసుకుంటాం. వారి ఆత్మకు శాంతి ఉండాలని అందరం రెడ్డిల తరఫున అందరం కలిసి ఈరోజు జయంతి సందర్భంగా జరుపుకుంటున్నాం. వేములవాడ పట్టణ రూరల్ అర్బన్ ప్రముఖుల ఆధ్వర్యంలో వారి జయంతి కార్యక్రమంలో ఆల్ ఇండియా రెడ్డి సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ విగ్రహం దానికి నివాళులు అర్పించి వారి జయంతి సందర్భంగా ఈ ప్రాంతంలో రాజ్యసభ సభ్యుడు అయిన తర్వాత కూడా ఈ ప్రాంతంలో అనేకమైన హనుమాయిపేట గ్రామంతో పాటు ఈ ప్రాంత సిరిసిల్ల జిల్లాల్లో ఉమ్మడి జిల్లాల్లోనే వారికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమంలో వారికి వచ్చిన అమౌంట్ను ప్రతి సంవత్సర కాలంలో మారుమూల గ్రామాల్లో సిమెంట్ రోడ్లు కానీ, కుల సంఘ నిర్మాణ భవనాలు కానీ, ఇక్కడ ఇలా మండల పరిషత్ ఆవరణలో ఇలా సినారే మందిర్ కానీ ఇలాంటి కార్యక్రమంలో వారు చేసిన సేవలను ఒక సందర్భంగా గుర్తు చేసుకుంటూ ఈరోజు శ్రీనారాయణ రెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంలోనే ఒక తెలుగు తేజం, ఒక సినీ పాటలు, కవిత్వాలను, కళలను ఈ ప్రాంతవాసిగా పేరు ప్రఖ్యాతలు సిరిసిల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాలను హనుమాయిపేట ప్రాంతాన్ని